హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు అండ్ ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న ప్రజలకైతే బిగ్ షాకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఇలాంటి వారి రేషన్ కార్డులు అయితే తీసేస్తున్నారు. ఎవరికి తీసేస్తున్నారు, ఎందుకు తీసేస్తున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు దేశం మొత్తంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద మనకు లబ్ధిదారులకైతే ఉచిత రేషన్ ఇస్తున్నారు. అయితే ఉచిత రేషన్ అనేది గరీబ్గా అంటే పూర్ పీపుల్కి మాత్రమే ఇవ్వాలి. అలా కాకుండా గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ పెద్ద పెద్ద ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఐటీ రిటర్న్స్ కూడా కడుతూ ఈ రేషన్ పొందుతున్నారు. సో ఎవరైతే ఐటీ పన్ను కడతారో అంటే ఆదాయ పన్ను కడతారో ఐటీ చెల్లిస్తారో వాళ్ళ పేర్లు అయితే తీసేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయ్యింది. సో మనకు 2024 జనవరి నుంచి 5 ఏండ్లు అంటే 2029 జనవరి వరకు మనకు రేషన్ షాపులలో అయితే ఫ్రీ రేషన్ ఇస్తారు. ఇప్పుడు చాలామంది అనవసరంగా వాళ్ళు పేదలు కాకపోయినా తీసుకుంటున్నారు కనుక వాళ్ళందరినీ తీసేయడానికి ఎవరెవరు ఐటీ కడుతున్నారు, ఆదాయ పన్ను ఎవరెవరు కడుతున్నారని ఐటీ శాఖను అడిగింది. ఆహార శాఖ ఎవరెవరు ఐటీ కడుతున్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళ పాన్ కార్డు, వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ అన్ని డీటెయిల్స్ మాకు ఇవ్వండి అని. సో ఆహార శాఖ అయితే తీసుకున్న తర్వాత ఎంతమంది డిలీట్ చేయొచ్చు, ఇలా చేస్తే ఎంత తగ్గుతుంది అన్ని లెక్కలు చూసుకున్న తర్వాత ఎవరైతే ఐటీ రిటర్న్స్ కడుతున్నారో, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళ పేర్లు అయితే రేషన్ కార్డులో నుంచి తీసివేయడం జరుగుతుంది. ఎందుకంటే లబ్ధిదారులు ఎక్కువైపోయారు, అంటే తీసుకున్న వాళ్ళు ఎక్కువైపోయారు. ఓన్లీ పూర్ పీపుల్కి ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన పథకం ఇప్పుడు అందరికీ ఫ్రీగా దొరుకుతుంది కనుక ఎవరైతే ఐటీ రిటర్న్స్ కడుతారో వాళ్ళ పేర్లు త్వరలో రేషన్ కార్డుల నుంచి తీసివేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. ఐటీ రిటర్న్స్ కడితే మీకు రేషన్ కార్డు ఉండదు. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.